హాయ్ ఆల్ ఆఫ్ యూ. 2 రోజులు బట్టి చూస్తున్నా. మార్చి 19వ తారీఖున దురంధర్ 2 అండ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 మూవీలలో ఏది ఆడుద్ది ఏది ఆడదు అంటే కొంతమంది పిల్ల బచ్చగాళ్ళు ఏంటంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆడదు, ఈ దురంధర్ 2 ఆడుద్ది అని అంటున్నారు. అలాంటి బచ్చగాళ్ళకి ఒకటే చెబుతున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు రణవీర్ సింగ్ అనే పిల్ల బచ్చ. దురంధర్ 2 మీద మన ఉస్తాద్ భగత్ సింగ్ 100% విజయం సాధిస్తుంది. అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తారు. ఎందుకంటే చిన్న క్లారిటీ ఇస్తున్నా, ఇప్పుడు దురంధర్ 2 మూవీ అనేది ఎలా ఉంటదంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియాను దోసుకోవటం, ఇండియా నుంచి ఒకటి వెళ్ళి పాకిస్తాన్ మట్టి పెట్టడం, ఇదే దాంట్లో మళ్ళీ ఏంటంటే బాంబులు గన్నులు, విలన్ల కన్నా హీరోలు ఘోరంగా చంపడం, ఈ చెత్తే తప్ప అందులో కొత్త స్టోరీ ఏం ఉండదు. పైగా అది హిందీ సినిమా, తెలుగు డబ్బింగ్ మూవీ అంటే అసలు అది లిప్ సింక్ ఉండదు, ఏముండదు, ఎవరికి అర్థం కాదు. అది చూసినా చూడకపోయినా వేస్టే. ఓకేనా. ఇక మన ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే సినిమా ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే మంచి పాటలు ఉంటాయి, మంచి డ్యాన్సులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటది, కామెడీ ఉంటది, మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడొచ్చు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అందరికి నచ్చుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలుగు సినిమా, తెలుగులోనే నెంబర్ 1 హీరో మన పవర్ స్టార్ సినిమా. ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రణవీర్ సింగ్ అనే హీరో మన తెలుగు వాళ్ళకి ఈ రోజు కూడా 99% అతను ఎవరు కూడా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఆ రణవీర్ సింగ్ నటించిన ఏ మూవీ కూడా ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో అసలు రణవీర్ సింగ్ తెలుగులో మార్కెటే లేదు. అలాంటప్పుడు అది విడుదలైనా అది టైం బొక్క తప్ప ఎవడు పట్టించుకోడు, ఎవడు చూడడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుగులోనే నెంబర్ 1 టాప్ హీరో. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రపంచం తెలియని వారే ఎవరూ లేరు. దట్ ఈజ్ పవర్ స్టార్. ఇప్పుడు చెప్పండి రా, ఏ సినిమా ఆడుద్దిరా? 100-200% ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం. మీలాంటి పిల్ల బచ్చ నిబ్బ గాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇవ్వటం ఖాయం. టీజర్ లో ఒకటి ఉంది డైలాగ్, ఏంటంటే ఇంతకు ముందు మీరు విన్నదంతా భగవద్గీత, ఇప్పుడు నేను చెప్పేది అంటే భగవద్గీత అని చెప్పిండు. ఆ డైలాగ్ అసలుకి మెంటల్ ఎక్కింది. నచ్చిందిగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ 2 సినిమాలలో ఏది హిట్ అవుద్ది, ఏది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది అనేది కామెంట్ చేయండి. నేను చెప్పేంత మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై పవర్ స్టార్.